శ్రీదేవి భాగవతం సుఖజనక సంవాదం. సుఖమహర్షి, నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం, ఇలా దయచేయడం ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. కారణం తెలుసుకొని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనకుడు. మహారాజా, నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నాడు. ఆశ్రమాలలో కల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు. నేనేమో అది తండ్రి మాటయే అయినా అంగీకరించలేకరా పోతున్నాను. అది బంధనం అంటాను, నేను కాదంటాడు ఆయన. వాదించుకున్నాం. ఆ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది. మిథిలా నగరంలోనే జనకుడనే మహారాజు ఉన్నాడు. ఆయన జీవన్ముక్తుడు. విదేహ రాజ్యాన్ని ఆటంకంగా పాలిస్తున్నాడు. అయినా మాయాపాశాలలో చిక్కుకోలేదు. రాజ్యపాలన బంధనం అనుకోలేదు. నువ్వేమిటో గృహస్థాశ్రమానికే భయపడుతున్నావు. ఒకసారి వెళ్ళి ఆ భూపాలను చూసిరా, నీ సందేహాలన్నీ తీరుస్తాడు. మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాల్సిమా? లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్లు విని వివాహం చేసుకో అని మా తండ్రిగారు చెప్పిన మీదట, మహారాజా, నేను మీ దర్శనానికి వచ్చాను. దయచేసి నా సందేహం తీర్చు. నేను మోక్షకామిని. తపస్సులు, తీర్థాలు, వ్రతాలు, యజ్ఞాలు, స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్ని ఇస్తాయా, లేక జ్ఞానమే మోక్ష కారణమా? జనక మహారాజు ప్రశాంతంగా విన్నాడు. సమాధానం చెప్పాడు. వ్యాసతనయ, విను. మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏమిటంటే ఉపనయనం చేసుకొని వెళ్ళి గురు సన్నిధిలో వేదాధ్యయనం చేయాలి. వేదాంతాల అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి. గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి. అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్మీయంలో శుచిగా సంతోషంగా జీవనయాత్ర సాగించాలి. దురాశ ఉండకూడదు. దుష్కర్మలు చేయకూడదు. కొడుకును మనమణ్ణి ఎత్తి వానప్రస్థం స్వీకరించాలి. తపస్సు చేయాలి. అంతా శత్రువులను 6 జయించాలి. భార్యను, కొడుకు బాధ్యతను అప్పగించాలి. భార్యకు అన్ని అగ్నులను తనలోనే ఆత్మలో ఆరోపించుకొని శాంతచిత్తుడై శుద్ధ వైరాగ్య భావంతో తురియాశ్రమంలో 4వది సన్యాసం ప్రవేశించాలి. విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం మరెవ్వరికీ లేదు. మరే మార్గము లేదు. ఇది వేదవాక్యం. దీనికి తిరుగులేదు. పుత్రం పౌత్రం సమాసాధ్య వానప్రస్థాశ్రమే వసేత్. తపసా షడ్రిపూన్ జిత్వా భార్యాం పుత్రే నివేశ్యచ. సుకర్షి, మానవుడికి 48 సంస్కారాలను చెబుతోంది వేదం. అందులో 40 సంస్కారాలు గృహస్థుడికి, శమధమాదులు 8 మాత్రమే సన్యాసికి. ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలని శిష్టుల అనుశాసనం. ఇక్కడ సుకుడు కల్పించుకున్నాడు. జనక మహారాజా, జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్య భావం వెల్లిరిస్తే, స్థిరపడితే అప్పుడు కూడా మొదటి 3 ఆశ్రమాలు తప్పవా అని ప్రశ్నించాడు. గురుపుత్ర, ఇంద్రియాలు చాలా బలిష్టాలు. అవి అత్యంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు. పరిపక్వ స్థితిని చేరుకొని అపరిణితులను అవి మరీ ఆట పట్టిస్తాయి. రకరకాల వికారాలను పుట్టిస్తాయి. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాంస్తానేకశ. అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే భోజనేచ్ఛ, సుఖేచ్ఛ, శయ్యేచ్ఛ, పుత్రేచ్ఛ వంటివి. యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరేదట్లాగా? తీరకపోతే, ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి అంతరంగంలో అలజడి. అది అసలు చెలరేగనే కూడదన్నా అణిగిపోవాలనుకున్న క్రమక్రమంగా వదిలించుకోవడం ఒకటే మార్గం. పైకెక్కి పడుకున్న వాడికి పతనం తప్పదు. నేల మీద పడుకున్న వాడికి బెంగలేదు. సన్యసించి భ్రష్టుడైతే మరతడికి దారి లేదు, దిక్కు లేదు. ఊర్ధ్వం సుప్తః పతత్యేవ న శయాన పతత్యదః పరిభ్రష్టో న మార్గం లభతే పునః. పిపీలిక చూడు, చెట్టు మొదల నుంచి పాకుతూ పైకి వెడుతుంది. అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలాన్ని అందుకుంటుంది. అదే పక్షి అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారన్న వేగంతో ఎగురుకుంటూ వెళుతుంది, అలసిపోతుంది. మనస్సు బహుగట్టి పిండం. తగినంత అభ్యాసం లేని వారికి అతి బొత్తిగా అజేయం. అందుచేత ఆశ్రమక్రమంలో దాన్ని జయించాలి. మనస్సు ప్రబలం, కామం అజేయ. సుకృతాత్మభిః ఆతః క్రమేణ జేతస్య మాశ్రమక్రమేణ చ. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అతడు సుమతి, శాంతుడు, ఆత్మజ్ఞానం కలవాడు అయినట్లయితే లాభాలకు పొంగడు, నష్టాలకు కుంగడు. రెండింటా సమదృష్టితోనే ఉండగలుగుతాడు. వేదవిహిత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిహసిస్తూ యథాలాభ సంతుష్టుడై జీవనయాత్ర సాగించేవాడు నిశ్చలంగా ముక్తుడవుతాడు. నన్ను చూడు,
రాజపాలనలో ఉండి జీవన్ముక్తిని కాగలిగాను. యథేచ్ఛంగా సంచరిస్తున్నాను. అయినా నాకేమీ అవ్వడం లేదు. వివిధ భోగాలను అనుభవిస్తున్నాను. అనేక కార్యాలను చేస్తున్నాను. అయినప్పటికీ ముక్తుడిని కాగలుగుతున్నాను. అలాగే నువ్వు అవ్వాలి. కాగలవు. ప్రయత్నించు. విప్రకుమార, మరొక రహస్యం విను. కనపడేదాన్ని కష్టపడి ఎలాగోలా బంధించవచ్చు. కనపడని దాన్ని ఎలా బంధిస్తావు? పంచభూతాలు, వాటి గుణాలు, ప్రత్యక్షాలు అనుభవంలోకి వచ్చాయి. వీటిని జయించవచ్చు, బంధించవచ్చు. ఆత్మ ఏనాడు ఎవరికి ప్రత్యక్షం విషయం కాదు. అనుమాన గమ్యమే. నిరంజనము, నిర్వికారము అయిన ఆత్మను బంధించడం ఎలాగా? బధ్యతే ఖలు యదృశ్యః మదృశ్యం బధ్యతే కుతః. దృశ్యాని పంచభూతాని గుణాస్థేషాం తథా పునః. ఆత్మోగమ్యో సుమానేన ప్రత్యక్షో న కదాచన. సకథం బధ్యతే బ్రహ్మాన్ నిర్వికారో నిరంజనః. సుఖదుఖాలను మనస్సే ముఖ్య కారణం. అది నిర్మలంగా ఉంటే సమస్తము నిర్మలంగా ఉంటుంది. అది నిర్మలం కాకపోతే ఎన్ని పుణ్య నది తీర్థాలలో ఎన్నిసార్లు మునిగినా నిరర్ధకం. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత పునః పునః. నిర్మలం న మనోయాయాత్ తావత్ సర్వం నిరర్ధకం. న దేహో న చ జీవాత్మ నేంద్రియాణి పరంతపః. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః. మానవుల బంధమోక్షాలకి దేహము, ఇంద్రియము, జీవాత్మ ఇవేమి కారణాలు కావు. కేవలం మనస్స కారణం. పరిశుద్ధాత్మ ఎప్పుడూ విముక్తమే. అది బంధించబడదు, బంధనము కాదు. బంధమోక్షాలు మనస్సంస్థితాలు. మనసు శాంతిస్తే అన్నీ ఉపశమిస్తాయి. అది అంతా ప్రశాంతతే. శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు ఆ భేదాలు మనఃకల్పితాలు. కనిపించని ఏకాత్మకు ఇటువంటి భేదాలు అసంభవాలు. ఋషితనయ, జీవుడు ఎప్పుడు బ్రహ్మమే. అది ఏకైక సందేహం లేదు. కానీ లోకంలో అనేకత్వం, భిన్నత్వం కనిపిస్తుంది. అది అవిద్యా కల్పితం. విద్యతో దాన్ని తొలగించుకోవాలి. ఆలోచనా పరులు నిరంతరం జాగరూకులై అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి. ఎండలేనిదే నీడ సుఖం తెలియనట్లు ఆ విద్య లేనిదే విద్య అవగతం కాదు. వినాతపం హి ఛాయయా జ్ఞాయతే చ కథం సుఖం. అవిద్యయా వినా తద్వత్ కథం విద్యా చ వేత్తివై. గుణాలు గుణాలలోనే ఉంటాయి. ఇంద్రియాలు ఇంద్రియార్థాలలోనే ప్రవర్తిస్తాయి. కనుక అక్కడ ఆత్మకు ఏ దోషము లేదు. ఇంతకు వైనాయకి వ్యాసపుత్రుడా, వేదాలు ఏర్పరిచిన ఈ మర్యాద కట్టుబాటు అంతా ధర్మ రక్షణ కోసమే. లేకపోతే సౌగతులకు లాగా బౌద్ధులు ధర్మ వినాశనం మనకు తప్పదు. ధర్మనాశం జరిగితే వర్ణాచారాలు నశిస్తాయి. అందుచేత వేదోక్త మార్గంలో ప్రయాణించడమే అందరికీ అన్ని వేళల శుభం. జనకుడు చెప్పుంతందా ఏకాగ్రత చిత్తంతో వింటున్నాడు శుకుడు. ఈ చివరి మాట ఎందుకు రుచించలేదు ప్రశ్నించాడు. మహారాజా, నువ్వు చెప్పింది అంతా విన్నాను. ఒక్క సందేహం మిగిలిపోయింది. వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింస బహుళాలు కదా. అటువంటప్పుడు వేదమ ధర్మం ముక్తిప్రదం ఎలా అవుతుంది? ఉదాహరణకు సురాపానం, పశుహింస, మాంసభక్షణం ఇత్యాదుల అధర్మాలే కదా. సౌత్రామణి వంటి కొన్ని క్రతువులలో సురాపానం చేసింది వేదం. అలాగే ద్యూత క్రీడ ఇలాంటి దోషాలున్న వ్రతాలు చాలానే ఉన్నాయి. వెనుకటికి వందలాదిగా యజ్ఞాలు చేసిన శకబిందు మహారాజు కదా. తెలిసిందే కదా. ఆ యజ్ఞాలలో బలి చేసిన పశువులు చర్మాలు వింధ్య పర్వతం అంతా గుట్ట అయ్యాయట. రక్తము, కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా చర్మన్వతి అనే నది ఏర్పడిందట. అయినా ఆ రాజు స్వర్గాన్ని పొందాడట. ఇలాగని ఇతన్ని కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది. ఇటువంటి హింసాత్మిక ధర్మాలను ప్రబోధించే వేదాల పట్ల నాకు గురి కుదరడం లేదు. పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు. అది దొరకకపోతే దుఃఖిస్తాడు. మరి సంసార జీవన్ముక్తుడు ఎలా అవుతాడు మహారాజా? ఇవి నాకు ఇప్పటికీ మిగిలిన సందేహాలు. దయచేసి వివరించమన్నాడు శుకుడు. జనకుడు ఉపక్రమించాడు. విప్రోత్తమ, యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు. అది అహింస. ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస అహింసల నిర్ణయం. అగ్నిలో ఇంధనం వేస్తే పుల్లలు పొగ వస్తుంది. వెయ్యనప్పుడు కాలిపోయినప్పుడు ఏమీ ఉండదు. అలానే ఇదిను. విరాగికి ఇది అహింస, అనురక్తుడికి రాగి హింస. రాగం లేకుండా అహంకారం లేకుండా చేసే ఏ పని అయినా అకృతం అంటారు వేదవేత్తలు. ఆత్మను జయించిన ముముక్షువుల దృష్టిలో అది అహింస. గృహస్థులకేమో హింసగానే అనిపిస్తుంది. ఇలా చెప్పి జనకుడు ముగిస్తే కాబోలనుకున్నాడు శుకుడు. అక్కడితో అహింసల గొడవ వదిలిపెట్టేశాడు. మరిన్ని మౌలికమైన సందేహాలు లేవనెత్తాడు. రాజోత్తమ,
మాయావృతుడై మాయామధ్యంలో ఉంటూ మనిషి నిస్పృహుడు విరాగి ఎలా కాగలుగుతాడు? శాస్త్రజ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందిన మనస్సు మోహాన్ని విడిచిపెట్టలేకపోతుంది. మరి నరుడు ముక్తుడయ్యేది ఎలాగా? అంతర్గతమైన చీకటికి పోగొట్టుకోవడానికి శాస్త్రబోధకుడు సరిపోతాడనుకోవడం. వెలిగించకుండా దీపం అన్న మాత్రాన చీకట్లు తొలగిపోతాయా? ఆచరణలోకి శాస్త్రజ్ఞానం ఆచరణలోకి రావాలి. మోహ విభ్రాంతి తొలగితే ఆచరణలోకి వచ్చినట్లు లెక్క అని. అంతర్గతం తమచ్చేతు శాస్త్రోద్బోధి హినక్షమ యథా నశ్యతి తమః కృతయా దీప వార్తయా. మహారాజా, మరొక సంగతి, ఏ ప్రాణికి హాని చేయకూడదు, ద్రోహబుద్ధి ఉండకూడదు. ఎప్పుడు పండితులు చెప్పేది ఇదే కదా. గృహస్థికి ఇది ఆచరణ సాధ్యమా? నీ మాటే తీసుకుందాం. విత్తేషణ, రాజ్య సుఖేషణ, సంగ్రామ, జయేషణ, రాజుగా ఇవన్నీ నీకు ఉన్నాయి. మరి నువ్వు జీవన్ముక్తుడివి ఎలా అవుతావు? చోరుల్ని చోరులుగానే చూస్తావు, సాధువుల్ని సాధువులుగానే చూస్తున్నావు. స్వపరత్వం నీకు ఉంది. విదేహుడివి ఎలా అవుతావు? పులుపు, చేదు, కారం, ఉప్పు రుచులన్నీ ఎరుగుదువు. నచ్చినవి ఆస్వాదిస్తోంది నీ చిత్తం, నచ్చనివి రుచించనివి అలా ఆస్వాదించలేకపోతుంది. కాలోచితంగా జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలు నీకు నడుస్తూనే ఉన్నాయి. మరి తురీయాశ్రమంలో ఉన్నానంటే ఎలాగా? రజగద, అశ్వ, పదాతి బలాలు నీ వశంలో ఉన్నాయి. వీటన్నిటినీ నేనే ప్రభువును, అధిపతిని అని అనుకుంటూ ఉంటావా? ఉండవా? రుచికరమైనవి, నచ్చినవి తింటున్నావా? ఆనందిస్తున్నావు. ఇక విమనస్కత్వం ఏమిటి? పూలదండ, నాగుబాముల పట్ల సమదృష్టి కలవాడు ఎవడు? ఎక్కడున్నాడు? హే రాజన్, మట్టి చెక్కను బంగారు ముక్కను ఒకేలా పరిణమిస్తూ సర్వత్రా ఏకబుద్ధి కలిగి సర్వప్రాణికోటికి హితం చేస్తున్నట్లయితే అతడు కదా విముక్తుడంటేను. విముక్తస్తు భవేద్రాజన్ సమలోష్టాస్మకాంచనః ఏకాత్మబుద్ధి సర్వత్రః హితకృత్సర్వ జంతుషు. రాజేంద్ర, నిజం చెబుతున్నాను. నా మనస్సు ఇప్పుడు ఇంటి గుమ్మాల వైపు పోవడం లేదు. అత్యంత విరాగిని, ఏకాకిగా సంచరించాలని ఉంది. కందమూల ఫలాలు తింటూ నిస్సంగంగా, నిర్మలంగా, శాంతంగా ఒక అడవి జంతువులాగా నిర్ద్వైతుణ్ణై, నిష్పరిగ్రహుణ్ణై కాలం గడపాలని ఉంది. విరాగిని, గుణాతీతుణ్ణి. నాకు ఇల్లు ఎందుకు? ఇల్లాలెందుకు? డబ్బు ఎందుకు? మరి నువ్వో రాగసమాకులుడివి. నీ వైరాగ్యం వట్టి నటన, దంభం కాసేపు, శత్రుచింతన కాసేపు, కోశ చింతన కాసేపు, సైన్య చింతన. నీకింక నిశ్చింతత ఎప్పుడు? నీ వంశీయులు విదేహులు అను పేరు పెద్ద అసత్యం, మోసం. మితాహారులైన వైఖానస మునులు కూడా అసత్యమని ఎరిగి సంసారాల్లో పడిపోతున్నారు, మోహులవుతున్నారు. ఇక మీరనగా ఎంత? మిమ్మల్ని విదేహులు అనడం, మూర్ఖుణ్ణి విద్యాధరుడు అనడం, పుట్టుగుడ్డిని దివాకరుడు అనడం, దరిద్రుని లక్ష్మీధరుడు అనడం పేరుకే విదేహులు, కర్మాచరణకు కాదు. విద్యాధరో యథా మూర్ఖో జన్మాంధస్తు దివాకరః లక్ష్మీధరో దరిద్రచ్చ నామ తేషాం నిరర్ధకం. అసలు కథ చెప్పున జనక మహారాజా. మీ వంశానికి మూలపురుషుడు నిమి ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠుని ఆహ్వానించాడు. అతడు వచ్చాడు. దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు. అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం నిర్వహిస్తాను. ఈలోగా నెమ్మదిగా సంబరాలు సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. మరొకడిని అధ్వరుడుగా నియమించి నిమి తన యజ్ఞం జరిపించుకున్నాడు. అది తెలిసి వశిష్ఠుడు అలిగి నిమి శరీరం దేహుపతనమైపోగా కానీ శపించాడు. నిమి అలాగే మారుశాపం ఇచ్చాడు. వశిష్ఠుడికి శరీరం పడిపోవుగాక అని ఇద్దరు అన్యోన్య శాపాలలో పడిపోయారు. అప్పటి నుండి మీ వంశీయులు విదేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేనంతటికి విరక్తులైనందుకు వల్ల మాత్రం కాదు. అది సరే, విదేహుడు గురువును శపించడం ఏమిటి? ఇదంతా వినోదంలా అనిపిస్తుంది నాకు. రాజా, నువ్వేమంటావు? శుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. అయినా జనకుడు జితేంద్రియుడు, జీవన్ముక్తుడును కదా, నిండుకుండా వివరణ చెప్పాడు. విప్రేంద్ర, నువ్వన్నది నిజమే. అసత్యం ఏమీ లేదు. అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా. సరే, దానికేమీ. వంశచరిత్ర కాసేపు అలా ఉంచుదాం. నువ్వు గురుపుత్రుడివి. గురువు నాకు పరమపూజ్యుడు. పితృబంధాన్ని విడిచిపెట్టి నువ్వేమో అరణ్యాలకు పోవాలి అనుకుంటున్నావు. వెడతావు. వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడదా? సృష్టి అంతటా ప్రాణకోటి ఉంది. మరి నిస్సంగత్వం నీకు మనిషికి ఎలా సాధ్యపడుతుంది? ఆహారం కోసం అది ఆకో అలమో ఏదైనా కానీ దానికోసం చింత తప్పదు కదా. మరి నిస్సంతుడివి ఎలా కాగలుగుతున్నావు? వనాల్లో ఉన్న దండాబినాల చింత ఎటు
తప్పదు. అలాగే ఆలోచించకపోయినా నాకు రాజ్య చింత తప్పదు. మోక్షానికి వికల్పాలు ప్రతిబంధకాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు. కానీ నాకు అలాంటి వికల్ప సందేహం లేదు. సర్వదా నిర్వికల్పుణ్ణి. హాయిగా తింటాను, సుఖంగా నిద్రపోతాను. నేను బద్ధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడు సుఖమే, నాకెప్పుడు దుఃఖమే. బద్ధుణ్ణి అనుకుంటున్నావు కనుక అందుచేత ముందు ఆ శంకను వదిలించుకో, సుఖపడతావు. ఈ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు. ముక్తత్వం అంటేను అలాగే ఈ ధనం, ఈ గృహం, ఈ రాజ్యం ఇవి ఏవి నావి కానే కావు. దేహోయం మమ బంధోయం నా మమేతి చ ముక్తదా తథా ధనం గృహం రాజ్యం నా మమేతి నిశ్చయ అని జనకుడు ముగించాడు. సౌనకాది మహాములారా, ఇప్పటికీ శుకుడికి సంతృప్తి కలిగింది. వీడ్కోలు తీసుకొని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు. తిరిగి వస్తున్న కొడుకును చూసి వ్యాసుడు సంతోషించాడు. కౌగిలించుకొని శిరస్సు మూర్కొని స్వాగతం పలికాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వేదవిధుడు సర్వశాస్త్ర పారంగతుడైన శుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు. రాజ్యం ఏలుతున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక శుకుడికి పరనివృత్తి కలిగింది. యోగ మార్గం ఆశ్రయించాడు. ఆనక కొంతకాలానికి పీవరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు. 4 కొడుకులు, 1 కూతురు కలిగారు. కృష్ణ, గౌరప్రభ, భూరి, దేవశ్రుతులు కొడుకులు, కూతురు పేరు కీర్తి. ఈమెను విభ్రాజుడు కొడుకు అణుహుడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే పుత్రుడు జన్మించాడు. అతడు పృథ్వీపాలకుడు. చాలా కాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకి రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బద్రికాశ్రమం చేరుకున్నాడు. యోగ మార్గం అవలంబించాడు. సుఖమహర్షి కూడా నారదుడికి అనుగ్రహం వల్ల సద్యోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగతెంపులు చేసుకొని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు. సర్వసంగ పరాన్ముఖుడై ధ్యానంలో మునిగిపోయాడు. అటుపైని ఒకనాడు యోగబలంతో ఆ గిరి శిఖరం నుంచి పైకెగిరి సిద్ధి పొందాడు. ఆకాశంలో సూర్యుడిలా వెలుగొందాడు. శరీరం గిరిశిఖరం మీద రాలిపోయింది. ఉత్పాత గిరే శృంగాత్ సిద్ధిం చ పరమాగతః ఆకాశగో మహాతేజ వీరరాజ యథారవి. వ్యాసుడికి విషయం తెలిసింది. పుత్రశోకం పట్టలేకపోయాడు. కొడుకా అని పిలిపిస్తూ ఆ కైలాస గిరిశిఖరం చేరుకున్నాడు. శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు. అలసిపోయాడు. అతడి శోకలాపాలతో కొండ గుహలు ప్రతిధ్వనించాయి. ఇప్పటికీ అక్కడ ఆ ప్రతిధ్వనులు వినబడుతూనే ఉంటాయి. పుత్ర అంటూ విలపిస్తున్న వ్యాసుని చూసి శివుడికి జాలి కలిగింది. స్వయంగా వచ్చి ఓదార్చాడు. వ్యాస, ఏమిటి ఆ వెర్రి? దుఃఖించకు. నీ పుత్రుడు మహాయోగి. అకృత్యాలకు దుర్లభమైన ప్రగతిని పొందాడు. అకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని పొందాడు. అతడి కోసం విలపించకూడదు. తప్పు. పైగా నీకు శోకరహిత స్థితి తెలుసునాయే. నువ్వు శోకించడం ఏమిటి? ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా? నువ్వు అసలు ఊరుకో. శివుడి ప్రబోధం పనిచేయలేదు. మహాదేవా, జగత్పత్తి ఏం చేయను? నా దుఃఖం ఉపశమించటం లేదు. కొడుకును చూడాలని తహదాలాడుతున్నాయి నా కళ్ళు అన్నాడు వ్యాసుడు. శివుడికి మరింత దయ కలిగింది. అయితే సరే సత్యవతి పుత్ర, నీ పుత్రుడి నీడ నీ పక్కనే ఉంటుంది. దాన్ని చూసి సంతృప్తి చెందు. శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించి శివుడు మాయమైపోయాడు. వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది. చూసి సంతృప్తి చెందాడు. ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏమి చేశాడు, ఎలా కాలం గడిపాడు అని సౌనకాది మహాములు సూతుడిని అడిగారు. అనంతరం కథను అతడు క్లుప్తంగా చెప్పాడు.